కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందించడం జరుగుతుందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అధిక మొత్తంలో సామాజిక పింఛన్లు అందించడం జరుగుతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని దమ్మాయిపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముత్తుకూరు మండలంలోని దమ్మాయిపాలెం గ్రామ పంచాయతీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. నాయకులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందించడం జరుగుతుందన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ కేసుల అవినీతి ఎలా చేయవచ్చో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇంటర్నేషనల్ క్రెడిట్ వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు రక్షణ, భరోసా కలిగి ప్రజాస్వామ్యం బతికిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని ఆయన వివరించారు. ఏదైతే తొలి అడుగు సుపరిపాలన దీని మీద గ్రామాల పర్యటన కొనసాగుతాం. ఒకటి ఏంటంటే ఎవరిని పలకరించినా వాళ్ళ ఇంట్లో బిడ్డలకి 13,000 లెక్కన డబ్బులు పడుతున్నాయి. తల్లికి వందనం. ఎవరిని కదిలించినా పింఛన్ 4,000 రూపాయలు. ఇది ఆషామాషి కాదు. దేశంలోనే అత్యంత ఎక్కువ పింఛన్ అన్నమాట. మరి ఏ రాష్ట్రంలో లేదు. కొన్ని రాష్ట్రాల్లో 2,000, 1,500, 1,000, మొన్న 400 ఉంటే బీహార్లో 700 కలిపి 1,100 చేశారు. అది కూడా ఎలక్షన్ ఉంది కాబట్టి. వాళ్ళకి అక్కడ వితంతు పెంచను, వృద్ధాప్య పెంచను 1,100 ఉంటే మనం 4,000 రూపాయలు ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దేశంలో ఎక్కడా లేదు. అట్నే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 13,000 లెక్కన బడికి పోయే పిల్లలకి ఇస్తున్నాం. తల్లికి వందనం. మళ్ళీ రేపు అన్నదాత సుఖీభవ అరెకరా ఉన్నా ఎకరా ఉన్నా 20,000 రూపాయలు ప్రతి రైతుకి డబ్బులు చెల్లించబోతున్నాం. 6,000 కేంద్రం ఇస్తే 14,000 మనం కల్పిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 6కి 7 కలిపి 13,000 ఇచ్చాడు. మనం 20,000 ఇస్తున్నాం. ఆయన ఒక బిడ్డకి ఇచ్చాడు. ఎంతమంది బిడ్డలున్నా ఇస్తామని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 చంద్రబాబు మోసం చేసాడనే మీటింగ్లు ఎంత సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. మీరు ఏం చేశారో చెప్పండి. మీరు ఒక్క బిడ్డకి ఇచ్చారు, 5 మంది బిడ్డలకి ఇస్తామన్నారు. మేము 2, 3, 4, నిన్నైతే 5 మంది బిడ్డలుండే తల్లికి అందరికీ డబ్బులు పడ్డాయి. మ్యాక్సిమం 6 మంది వరకు. అది అంతకుముందు మీ టైంలో జరగలే. మీరు 13,000 ఇచ్చారు అన్నదాత సుఖీభవ. మేము 20,000 ఇస్తున్నాం. మీరు పింఛను 2,000ది 1,000 పెంచేదానికి 5 సంవత్సరాలు చేశారు. మేము 5 నిమిషాల్లో 1,000 పెంచాము. 200 రూపాయలు ఉన్న పింఛన్ని 1,000 చేసి 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు. 3,000ని 4,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటంలే. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు ఈరోజు నీతులు చెప్తున్నారు, శుద్ధులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఇంటర్నేషనల్ క్రెడిట్ వచ్చింది. అంతర్జాతీయంగా ఇటు అవినీతి ఎట్ట చేయొచ్చనని ఒక బ్రాండ్ అనమాట. ఈ విధంగా ఇతర దేశాలు దుబాయ్ల నుంచి ఎట్లా మార్చాలా, ఎక్కడ స్టార్ హోటల్లో ఒక రూమ్ తీసుకొని దాంట్లో నుంచే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేయాలా, ఇవన్నీ మీరు దేశంలో అవినీతికి మార్గదర్శకులు అవుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఏదేమైనా ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వంలో ఒక రక్షణ, ప్రజలు ఒకరి జోలికి ఒకరు పోయే పరిస్థితి లేకుండా ఒక ప్రజాస్వామ్యం మళ్ళీ బతికింది. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.